శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా ధను రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ధను రాశి అంటే ఏమిటో ఒకసారి గమనిద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధను రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక చూసేటట్లయితే కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ మాసంలో రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క స్థానాల్లో మార్పు అనేటువంటిది జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఓవరాల్గా ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మనం రెండు ముఖ్యమైన విషయాలని గమనించవచ్చు. అదేమిటంటే ధనువు రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తన జన్మ రాశిని అంటే తన సొంత రాశిని సప్తమ దృష్టితో విశేషంగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ గురుడు చాలా మంచి శుభ ఫలితాలని ధనురాశి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది మొదలైపోతుంది. మంచి శుభ ఫలితాలు ఈ ధను రాశి వారికి తప్పనిసరిగా లభించి తీరతాయి. ఏ రకమైనటువంటి రంగాల్లో, ఏ విషయాల్లో ఎంతో మంచి జరుగుతుంది, ఎంతో మంచి ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనం చెప్తాము. కొంచెం గమనించండి. అయితే ఇక్కడ కొంతమందికి వచ్చే అనుమానం ఏంటంటే అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది కదా! మరి అర్ధాష్టమ శని జరిగేటప్పుడు, అష్టమ శని జరిగేటప్పుడు, ఏలినాటి శని జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అనంటే ఉంటాయి. అందులో సందేహం లేదు. వాటితో పాటుగా మనకి ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. అంతకు మించిన ఇబ్బంది అదేమిటంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యే బందీ అయిపోయినట్టుగా ఉన్నాయి. కనుక ఆ గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు గానీ, చెడ్డ ఫలితాలు గానీ స్వతంత్రించి ఇవ్వటానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఈ మాసం ఏదన్నా యోగం కలగాలన్నా, లేదా అవయోగం కలగాలన్నా కొంత ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. 2 రోజుల్లో పూర్తి అవ్వాల్సిన పని 10 రోజులకు పూర్తి అవుతూ ఉంటుంది. ఇది కొంత ఆశ్చర్యాన్నిస్తుంది. ఇంతకుముందు ఈ పని గంటలో పూర్తి చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే 5 రోజులు పట్టింది, 4 రోజులు పట్టింది. ఇదేంటి ఇట్లా జరుగుతోందంటే పెద్దగా ఏమీ లేదక్కడ. గ్రహగతులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ కాలసర్ప యోగం లేదా కాలసర్ప దోషం అనే జ్యోతిషశాస్త్ర రీత్యా ఏదైతే అంటూ ఉంటారో అది ఏమీ లేదు. రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు ఉండిపోవటం వల్ల స్వతంత్రించి తొందరగా వాటి యొక్క ఫలితాలని ఇవ్వటం అనేటువంటిది కష్టమవుతుంది. ఇది కొంత తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఇందాక మనం చెప్పినటువంటి అంశం ఏంటంటే అర్ధాష్టమ శని జరుగుతోంది కనుక మరి మళ్ళీ ఇబ్బందులు తప్పవా? ఇన్ని సంవత్సరాలు ఏలినాటి శనితో బాధపడినటువంటి ధనురాశి వాళ్ళకి మళ్ళీ అర్ధాష్టమ శని మొదలుపెట్టింది అంటే ఇక చిరాకు పుడుతుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే 3వ స్థానంలో కుంభంలో ఉన్నటువంటి రాహువు అత్యంత శుభ ఫలప్రదాత అవుతున్నాడు. ఇక్కడ కాలసర్పదోషం పూర్తి అవ్వగానే అంటే ఆ పై నెలలో జూలై, ఆగస్టు నెలలకు వచ్చేటప్పటికి కాలసర్పదోషం యొక్క ప్రభావం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఈ లోపలే మీకు మంచి ఫలితాలని రాశ్యాధిపతి అయినటువంటి గురువు తన శుభదృష్టితో మీకు ఇవ్వటం అనేటువంటిది జరిగి తీరుతుంది కనుక ధనురాశి వారు అర్ధాష్టమ శని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇకపోతే ఈ మాసం ఏ రకమైన శుభ ఫలితాలు ధనురాశి వారికి లభిస్తాయో ఒక్కసారి గమనిస్తే ఎవరైతే అవివాహితులైనటువంటి ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి. దాదాపుగా 100కి ఈ కాలంలో జరిగేటువంటి పెళ్ళిళ్ళలో అంటే రాబోయేటువంటి ఒక 6 నెలల్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు మొత్తం ఒక 100 అని గనక మనం అనుకుంటే దాంట్లో ఒక 80 పెళ్ళిళ్ళు ధనురాశి వాళ్ళవి జరగటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత బలమైనటువంటి వివాహ కాలం, యోగ్యమైనటువంటి కాలం ధనురాశి వాళ్ళకి ప్రారంభమైంది. ఇక అంటే మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహం అవుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా బాగా డెవలప్ అవుతారు. అంటే ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం లేదా ఈ మాసం నుంచి అనుకూలమైనటువంటి మాసమే. అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అసలు ముందు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో భాగస్వామ్య వ్యాపారం అసలు బాగుందా బాగోలేదని గమనించకుండా గోచార రీత్యా భాగస్వామ్య వ్యాపారాలు బాగున్నాయి గనక అని చేస్తే కొంత ఇబ్బంది కలుగుతుంది. కారణం ఏంటంటే వ్యక్తిగత జన్మ జాతకంలో భాగస్వామ్యాన్ని సూచించేటువంటి సప్తమ స్థానం కానీ ఇటువంటివి సప్తమాధిపతి గాని వీళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా,
లేదా నీచబట్టినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, లేదా పాపగ్రహ దశాంతర దశలు అంటే శని, రాహుకేతువులకు సంబంధించిన దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, కొంత పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికినీ ఒక విషయమైతే సుస్పష్టంగా చెప్పొచ్చు. ఎన్ని రకాల ఇబ్బందులున్నా, ఎన్ని రకాల దశాంతర దశరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా, గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి ధనురాశి మీద ఉంది కనుక, ఆర్థికపరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దీర్ఘరోగులకి ఆరోగ్యం అనేటువంటిది ఉపశమనం లభిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చగలుగుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, పరాక్రమాలు, ధైర్య సాహసాలు చూసి జనం ఆశ్చర్యపడే రీతిగా నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి పనులు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే ఈ ధనురాశి వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు. ప్రథమార్థంలో మాత్రం కొంచెం వాహన ప్రమాద సూచనలు, అలాగే కొంత కొద్దిమందికి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ గోచార రీత్యా ఎంత బాగున్నప్పటికీ దశాంతర దశలలో కొంత నీచబట్టిన దశలు జరిగేటువంటి వాళ్ళకి, లేదా కుజమహర దశ జరిగేటువంటి వాళ్ళకి, వీళ్ళకి మాత్రం కొంత వాహన ప్రమాద సూచన, అలాగే కొంత శస్త్రచికిత్సలు జరగటం, రక్త సంబంధమైనటువంటి సమస్యలు రావటం ఇటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం కొంచెం స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులు, పీసీఓడి సమస్యలు, రక్త సంబంధమైనటువంటి సమస్యలు, ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనురాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటిది మొదలైపోయింది. మీ మాటని ప్రజలు, ప్రతిపక్షాలు, స్వపక్షం, విపక్షం, అధికారపక్షం ఏది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా శిలాశాసనంగా భావిస్తారు. మీ యొక్క ముక్కుసూటి తత్వాన్ని చాలా ఇష్టపడతారు. మిమ్మల్ని అందలం ఎక్కించడం అనేటువంటిది జరుగుతుంది. ధనురాశిలో ఉన్నటువంటి సినిమా రంగ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగ కాలం మొదలైపోయింది. ఆలోచించాల్సిన అవసరమే లేదు. ధనుసు రాశి విద్యార్థుల విషయంలో మాత్రం కొంత ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అప్పుడప్పుడు కాస్త మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. చదువుకున్నది సమయానికి పరీక్షల్లో గుర్తు రాకపోవటం, అనుకున్న స్కూల్స్లో సీట్ రాకపోవటం, లాస్ట్ మినిట్లో చివరి దాకా అంటే చివరి ర్యాంక్ దాకా వచ్చినటువంటి మీది 93వ ర్యాంక్ అనుకోండి, 92 వరకు సీట్లు ఇచ్చి తర్వాత ఆగిపోవటం, ఇట్లాంటి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఈ ధనురాశి విద్యార్థులు చూడటం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు కనుక నోటికి రాకపోతే కనీసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఒకసారి వినండి. దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే విద్యాయోగం, బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. వాటి వల్ల మీకు ఈ మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి విద్యార్థులకు తొలగిపోతాయి. ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీరు గతంలో పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు అనేటువంటివి మీకు ఏర్పడబోతున్నాయి. ఏవైతే కొన్ని ఇబ్బందుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా కానీ, మానసిక స్థితి రీత్యా కానీ, అలాగే కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ ఒక అయోమయ స్థితిలో ఉంటారో వాటి నుంచి బయటపడేటువంటి మార్గాలన్నీ కూడా ఈ మాసంలో మీకు గోచరించబోతున్నాయి. వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా వినియోగించుకుని వాటి నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో లాభాలన్నీ పొందగలుగుతారు. అంటే వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఏ పని చేపట్టినా కూడా లాభంతోనే ముగిస్తుంది కానీ నష్టం రావడం అనేటువంటిది జరగదు. కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ మీకు అనుకూలంగానే తీర్పులు వస్తాయి. అలాగే ఎంతో కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడేటువంటి దిశగా ఈ మాసం అనేటువంటిది జరగబోతోంది. ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు. మీరు మీ వృత్తిలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి మీకు రాబోతున్నాయి. దానికి తగ్గట్లుగా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో అంటే ఆఫీస్లో, వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే దానికి తదనుగుణంగా పావులు కదలటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు నిర్దిష్టంగా, స్పష్టంగా గోచరిస్తున్నాయి.
ఇకపోతే శనివద్ రాహుః కుజివత్ కేతుః అంటూ ఉంటారు. అంటే శనిచ్చేటువంటి ఫలితాలని రాహువు ఇస్తాడు. కుంభంలో 3వ ఇంట ఉన్నటువంటి ఈ రాహువు అత్యంత శుభ పరిణామాలనిస్తూ మీ యొక్క ధైర్య సాహసాలని ద్విగుణీకృతం చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఈ మాసం పని పూర్తి కావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఒక డీల్ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదేమైనా అంతిమంగా విజయం అనేటువంటిది లభిస్తుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి. ఇకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ మాసంలో ప్రతి శుక్రవారం నాడు రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి. ధనురాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించండి. దత్తాత్రేయ స్వామి కవచాన్ని పఠించండి. ఒకవేళ రాకపోతే వినండి. గురుచరిత్రని పారాయణ చేయండి. ఇది చేస్తే ఈ కాలసర్ప దోషం తాలూకు బాధలు కానీ వీటి నుంచి మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.